ఆడోళ్లకు ఆడోళ్లే శత్రువులు అంటారు. 30 జుట్లన్నా కలిసి ఉంటాయి గాని 3 శిగలు అస్సలు కలిసి ఉండే అంటారు. గీ ముచ్చట వెనకట ఎవరు చెప్పిర్రో ఏమో గాని ఇగో గిద్ది చూస్తే మాత్రం వాజీబే అనిపిస్తుంది. ఇంతకు ఏమైందంటారా? ఇగో చూడురు మీరే. ముప్పై జుట్లన్నా కలిసి ఉంటాయి గాని 3 శిగలు కలిసి ఉండవు అంటారు కదా. గా సామెతని ఎవరు పుట్టించారో ఏమో గాని ఇగో గిసువంటి వాళ్ళని చూసినాకనే ఈసువంటి వాళ్ళని చూసిన వాళ్ళే పుట్టించినట్టున్నది కావచ్చు. మరి లేకపోతే ఏంది, పొగుడాకు ఇంకా బస్సుల్లో పోయేటిది కాక మీదికేంచి మళ్ళా ఇట్లా ఒకరి మీద ఒకరు ఎగబడి జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు అమ్మలక్కలు. గిడ సీట్ల కూర్చున్నామా కంటే బయటికని నిలబడ్డామనేది అజ్జకారుతున్నట్టున్నది కదా చూస్తుంటే. అగ చూడు ఎట్టగా పడుతున్నదో ఎట్ట మీదగా పడి కొడుతున్నదో. పక్క పొంటి వాళ్ళు ఆపుతుంటే కూడా మళ్ళీ ఆగకుండా అటు తిరిగి మళ్ళా ఊరికొచ్చి జుట్టు బట్టి గుంజుతూనే ఉన్నది చూడోలి. అందుకనే అంటారు కదా, నోరున్నోళ్ళకే ఊరప్ప చెప్పాలని. వరంగల్ కేంచెల్లి నర్సంపేటకి వెళ్ళబోతున్న బస్సుల సీట్ల కోసం అయిన పంచాదికి ఇది. అట్టగా బస్సుల కాలు పెట్ట సందు లేకుంటే ఎక్కిలట పబ్లిక్. అందుకనే బస్ స్టాండ్ లకు వచ్చిన బస్సు ఆగుడే ఆలస్యం. అంతమందిలో సీటు దొరుకుద్దో దొరకదోనని కిటికీలంగా చేతుల్లున్న షెల్ల బట్టను తీసుకుపోయి సీట్ ఆపుకుందట సీట్లేసి. ఇక నా సీటు నాకుంటది అనుకుని నిమ్మలంగా అందరెక్కినాక వెనకంగా ఎక్కిందట బస్సు. అంతలోనే ఆమె ఆపుకున్న సీట్ల ఇంకొక ఆమె కూసుంది. ఇంకేముంది, అసలు పంచాది సురువైంది. ఏహే ఇది నా సీటు, నేను ఆపుకున్న సీట్లో నువ్వెందుకు కూసున్నావు అనుకుంటా శిగం వచ్చినట్టే ఊగిగింది ముందుగల సీట్ ఆపుకున్నామే. ఇంకేముంది, ఆ మాట ఈ మాట, ఆమో మాటనా ఈమో మాటనా పంచాది చిలికి గాలివానైంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎగబడి జుట్లు పట్టుకొని ఒకరినొకరు ఎగతీరిగా కొట్టుకున్నారు. ఇట్లా నీ పాడైపోను 10 మందిలు ఉన్నామనేటి ముచ్చట కూడా మర్చిపోయి లాయట్ట చుట్టుముట్టున్నోళ్ళు చూస్తారు ఇజ్జతి పోతుందని సోయి కూడా లేదా గీళ్లకు. అందుకనే అంటారు కదా, ఆడోళ్ళకి ఆడోళ్లే శత్రువులని. ఇది చూస్తుంటే వాజీబే అనిపించట్లే. ఏదన్నా గానీ ఇది గాని సర్కారు వాళ్ళు ఇచ్చిన ఫ్రీ బస్సుతోని ఆడోళ్ళు వాళ్ళ దాంట్లో ఎగబడి కొట్టుకునే కథ అవుతుంది పోండ్రి.